నిన్న రెడ్డి భవన్లో నైట్ 2 or 3 ఈ టైంకి ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య రెడ్ హ్యాండెడ్గా ఈశ్వర్ సాయిని మాధురి రాఠోడ్ని వీళ్ళిద్దరిని పట్టుకొని పల్లా మాధురి రాఠోడ్ని అంతగానం దెబ్బలు కొట్టింది ఆమె. అంతగానం దెబ్బలు కొట్టి అంతగానం ఇది చేస్తుంది ఆమె. సరే, నువ్వు అంతగానం దెబ్బలు కొట్టినావమ్మా, నువ్వు నా భర్త ఏం చేయలేడు, మంచిగా ఉన్నాడు, మంచోడు అని చెప్పి అంతగా మాట్లాడుతున్నావు నువ్వు. కానీ నువ్వు ఒక తప్పు చేసినావు. ఏంటంటే నాకు కొడుకున్నాడు, నేనున్నా, మా ఇద్దరిని కాదని చెప్పి నువ్వు ఆమె దగ్గరికి పోయినావు. నువ్వు ఆమె దగ్గరికి పోయినావు అని చెప్పి చెప్తున్నావు నువ్వు. సరే, నువ్వు ఎట్లా పోతావు లంజో కొడక అని చెప్పి చెప్పు తీసుకోవడం కట్టాలి నువ్వు. ఆమె ఒక్కటే అమ్మాయి ఫ్యూచర్ పోయింది. ఇప్పుడు ఒకటే ట్రోలు నిన్నదాకా ఆమె అంటే ఒక సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉండే వాళ్ళిద్దరికి. సరే, వాళ్ళిద్దరు చేసిర్రు, ఇప్పుడు దొరికిర్రు కాబట్టి నువ్వు ఇద్దరిని కొట్టకు. అమ్మాయి ఎంత తప్పు ఉందో అబ్బాయి కూడా అంతే తప్పు ఉన్నది. ఇప్పుడు దాన్ని నువ్వు అమ్మాయిని ఒక్కదాన్నే నువ్వు కొడుతున్నావు అంటే నీ భర్త ఏమైనా మంచోడు కాదు. సరే, డ్రింక్ అలవాట్లేదు, అది అలవాట్లేదు, ఆమె చేసింది అట్లా అని చెప్తున్నావు నువ్వు. కానీ నువ్వు అట్లా అని చెప్తున్నావు, కానీ నువ్వు ఆమెని ఎంతగానో దెబ్బలు కొట్టినావో. లంజ కొడక నా మీద మోసపోయిందా అని చెప్పి, లంజ కొడక నీకు ఒక కొడుకుందని, నీ భార్య ఉందని చెప్పి నువ్వు ఒక్క చెప్పు తీసుకొని ఒక దెబ్బ కొట్టలేదా మనం? నీ ఇలా అమ్మాయిలు ఫోక్ ఇండస్ట్రీలో ఆమె ఇప్పటివరకు కష్టపడిన పేరు పరువు మొత్తం ఆగమైంది, దెంగింది అది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు నిన్న అన్నావు, సరే నిన్న అన్నావు, ఏమని చెప్పినావు నువ్వు? ఆమె దగ్గర పోయినావా అన్నావు, ఏమని అన్నావు నువ్వు? ఆమె దగ్గర పోయినావా, పండుకున్నావా అని చెప్పి నువ్వు నిన్న బ్యాడ్గా చెప్తున్నావు నువ్వు. సరే, నిన్న బ్యాడ్గా చెప్పినావు. నువ్వు అంతా మాట్లాడుతున్నావు అమ్మాయిని. సొసైటీలో ఆమె పేరు ఉంటాయి, వాళ్ళ కుటుంబం పరువు ఉంటాయి, ఆమెను చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఉంటారు. నువ్వు అంతమందిని కాదని చెప్పి నువ్వు అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టినా ఆమె బెడ్ దిగి ఒక మాట అనట్లే. ఇవాళ ఏంటంటే నువ్వు ఇంతగానం చెప్తున్నావు, ఆయనను బాత్రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి బాత్రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి మాట్లాడుకుంటూ వచ్చినావు. ఆమె ఎవరో వీడియో తీస్తున్నా, ఆమె ఎవరో ఏమో చెప్తుంటే నా భర్తని ఒక మాట అనొద్దు అంటే నీ భర్త ఏం చేయలేదా? ఒక్కళ్ళు కొట్టే కాదు, ఇద్దరు కొట్టినా చప్పట్లు వస్తుంది. ఆమె ఒక్కడి బట్టి పోలేరు కదా, వాళ్ళిద్దరు కలిసిర్రు, వాళ్ళిద్దరికి తప్పున్నాయి. నువ్వు అట్లాంటప్పుడు ఏం చేయాలి? నీ భర్తను కొట్టాలి, ఆమెను కొట్టాలి, మీరు మాట్లాడుకోవాలి. నువ్వు వీడియో తీసి పెట్టినావు, పేరుందా? మీ అమ్మాయిది పోతుంది, భర్తది పోతుంది, కొంచెమైనా ఉందమ్మా నీకు? నువ్వు బయటకు వచ్చినావు, ఆమె మీద పడుతుంది షూటింగ్లా, అది అమ్మాయి వచ్చి చేస్తుంది అని చెప్తే ఎవ్వరు తట్టుకోలేరు. మీద పడుతుందా అంటే ఆయన కళ్ళు ఎట్లున్నావు మరి? అమ్మాయిని మీద పడితే అమ్మాయిని ఎట్లు చూడాలి? నువ్వు షూటింగ్లా, సరే నువ్వు షూటింగ్లో ఉన్నప్పుడు అమ్మాయిని కూడా మంచిగా చూడాలి. కానీ నువ్వు మీద పడుతుంది అని చెప్పి నువ్వు అట్రాక్ట్మెంట్ తీసుకుంటే మంచిది కాదు కదా అది. ఆమె మీద పడుతుంది, అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది, మీద పడుతూనే పోయిండా? ఆయన కొడుకున్నాడమ్మా, ఆయనకు ఆలోచన లేదా? వేరే వాళ్ళ అమ్మాయి దగ్గర పోయినప్పుడు ఆయనకు ఒక కొడుకున్నాడు, ఆయనకు ఆలోచన లేదా? ఆయనకు ఆలోచన, నా కొడుకున్నాడు, నా భార్య ఉన్నది అని చెప్పి ఆయనకు కూడా ఆలోచన కావాలి. ఆయనకు ఇజ్జత్ లేదా? ఎంత పేరుండే ఆయనకు. ప్రతి ఒక్క సాంగ్ తీసిండు. ఇప్పుడు మొన్న రీసెంట్గా బాషింగ బలాలు సాంగ్ వచ్చింది, మళ్ళీ రాత్రి సాంగ్ వచ్చింది. వాళ్ళు మస్తు ఫేమస్ అయ్యారు. ఎంత పేరు ఎంతైతే ఉందో అంతే పేరును ఒక్క నైట్లో మొత్తం డ్యామేజ్ చేసుకున్నాడు. కాబట్టి అయినా నువ్వు ఒక మాట నీ భర్తను అనకుండా ఎట్లుంటావు? ఆమెను ఎట్లా అంటావు నువ్వు? ఆయన భర్తను కూడా అనాలి కదా, నువ్వు నీ భర్తను కూడా అనాలి. నీ భర్త ఎంత తప్పున్నా అమ్మాయి ఎంత తప్పున్నది? అమ్మాయి ఎట్లా చేసిందని చెప్పి నీ భర్తను ఒక మాట అనకుండా ఉండవా? అమ్మాయి ఫ్యూచర్ పోయింది. ఇప్పుడు అమ్మాయి ఫోక్ ఇండస్ట్రీలో ఫ్యూచర్ పోయింది, అమ్మాయిది ఫ్యూచర్ పోయింది. ప్లస్ అబ్బాయిది కూడా పోయింది అనుకో. ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ కాలే, సరే అమ్మాయి మ్యారేజ్ కాలే, అబ్బాయిది అయింది, ఒక 7 years అవుతుంది అబ్బాయి మ్యారేజ్ అయ్యి. సరే అమ్మాయిది కాలే, అమ్మాయిది మ్యారేజ్ ఇప్పుడు మ్యారేజ్ ఎవరైనా చేసుకుంటారా? చేసుకో. ఆమె సొసైటీలో చాలా
ఇద్దరిది ఫోక్ ఇండస్ట్రీలో పెద్ద పేరుండే, ఆ పేరుని చెరగొట్టుకున్నా. సరే రెడ్డి బాగున్నా, నువ్వు పోయి రెడ్డిగా పట్టుకున్నావు. ఆమె చాలా మాటలు వీడియో ఒకళ్ళు తీస్తున్నారు, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఎవరు సంథింగ్ వీడియో తీస్తుంది. ఆ వీడియో తీసిన ఆమె కొట్టు దెంగు లంజముండ ఆరి అని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సరే నువ్వు అమ్మాయిని కొట్టమని చెప్తున్నావు కానీ మీ ఆయన ఏం తప్పు చేయలేదా? మీ ఆయనను కూడా కొట్టమని చెప్పి ఒక మాట అంటే ఏమవుతుంది? చెప్పు తీసుకొని కొట్టాలి అట్లాంటి వాళ్ళని. ఎట్లా కొట్టమని చెప్తున్నావో అబ్బాయిని కూడా, అబ్బాయి తప్పు కూడా ఉన్నాయి, నువ్వు అబ్బాయిని కూడా కొట్టమని చెప్తుంటే ఎంత మంచిగా ఉండే. అబ్బాయి తప్పు చేసిండు, అమ్మాయి చేసింది. నువ్వు ఆయనని బాత్రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి ఆయనను ఒక మాట కూడా అనకుండా సాయి నేను వద్దా, నేను కావాలా, ఆమెతో ఎట్లా పోతావు ఎట్లా అని చెప్పి నువ్వు అంతగానో మాట్లాడుతున్నావు. అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు. ఆమెను అంతగానో మాట్లాడి అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టి. కానీ నువ్వు మా ఆయన నిప్పు, మా ఆయన పప్పు అని చెప్పి నువ్వు మీ ఆయనకి సపోర్ట్ ఉన్నావు. సరే మీ ఆయనకి సపోర్ట్ ఉన్నావు నువ్వు, ఎందుకంటే నువ్వు కలిసి ఉంటావు. సరే నువ్వు కలిసి ఉంటావు కాబట్టి మీ ఆయనను సపోర్ట్ చేస్తున్నావు. కానీ ఇప్పుడు నువ్వు కలిసి ఉంటావు అని చెప్పి వాళ్ళిద్దరిది కాదు కదా, మొత్తం అమ్మాయి మీదనే నువ్వు తప్పు వెళ్తున్నావు. అమ్మాయి మీద కాకుండా నువ్వు అబ్బాయిని కూడా కొట్టుంటే మేము చాలా గ్రేట్ అనుకునేటోళ్ళం. ఇప్పుడు అబ్బాయిది ఎంత తప్పు ఉందో అమ్మాయిది కూడా అంతే తప్పు ఉంది. ఇప్పుడు నువ్వు పోలీస్ కేసు వెళ్తా అని చెప్తున్నావు. అమ్మాయిది ఫ్యూచర్ పోయింది ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో. అమ్మాయి ఎంతగానో పాటలు పాడిండో, ఎంతగానో మీ చేసిండో నీకు తెలుసా? ఫోక్ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడ్డారో నీకు తెలుసా? ఫోక్ ఇండస్ట్రీలో ఎంతగానో కష్టపడ్డారో నీకు తెలుసా? వాళ్ళిద్దరు కష్టపడ్డారు, దొరికిర్రు. పాట ఇప్పుడు ట్రోల్ నిన్న నుంచి ట్రోల్ చేస్తారు. ఇప్పుడు మంచిది చేద్దామంటే ఎవ్వరు ముందుకు రారు. ఇట్లా ఒక్క వీడియో బయటకు వచ్చేసరికి అమ్మాయి ఫ్యూచర్ మొత్తం సంకనాకింది. అవును, అమ్మాయి ఫ్యూచర్ మొత్తం సంకనాకింది. ఫోక్ ఇండస్ట్రీలో ఎవ్వరు తీసుకోరు, ఇలాంటి వాళ్ళని తీసుకోవద్దు, ఇలాంటి అమ్మాయిలను. ఇంకా అన్న కొరియోగ్రాఫరు పొద్దున స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 3 కల్లా 4 కల్లా కంప్లీట్ అయ్యని చెప్పి ఒక అన్న చెప్పింది. సరే ఇంకా సాంగ్ మంచిగా చేయాలని చెప్తే మీరు ఏం చేయాలంటే 1 or 2 daysలో కంప్లీట్ చేయాలి సాంగ్. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇట్లనే పట్టుకొని చేయాలంటే చేయలేదు. వాళ్ళిద్దరికి ఇప్పుడు ఫ్యూచర్ లేదు. నేను చెప్తున్నా, వాళ్ళిద్దరికి ఇప్పుడు ఛాన్స్ లేదబ్బా. అమ్మాయి ఎంత తప్పు చేసిందో అబ్బాయి కూడా అంత తప్పు చేసింది కాబట్టి వాళ్ళిద్దరిని శిక్షించాలి. ఇప్పుడు చట్టం చేతిలో తీసుకుంటే అమ్మాయిది కూడా అంతే తప్పు ఉన్నాయి కాబట్టి మీ మొగ్గుడు కూడా ఏం తప్పు చేయలేదని చెప్పి ఎవ్వరు చెప్పొద్దు. అబ్బాయి ఎంత తప్పు ఉన్నాయో అమ్మాయిది కూడా అంతే తప్పు ఉన్నాయి. చేస్తే వాళ్ళిద్దరిని శిక్షించాలి. అమ్మాయిది ఫ్యూచర్ పోయింది. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి పోవాల్సిన ఆమె ఫ్యూచర్ పోయింది కాబట్టి నేను చెప్తుంది ఏమంటే ఇప్పుడు శిక్షిస్తే ఇద్దరిని శిక్షించాలి, లేకపోతే వదిలేయాలి. అమ్మాయి దొరికిందని చెప్పి ఒకటే అట్లా చేయడం తప్పబ్బా. నేను చెప్తున్నా, ట్రోల్ చాలామంది వరకు చేస్తున్నారు. అది ఆపేస్తే వాళ్ళ ఫ్యూచర్ అయినా కొంచెం బెటర్గా ఉంటుందని చెప్తున్నాను నేను. ట్రోల్ ఇంతగానం ఏం చేయొద్దు. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ ఒక అమ్మాయి అబ్బా, ఒక అమ్మాయి కాబట్టి ఇంతగానం ట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఆపేస్తే బెటర్ అది ట్రోల్. ఎందుకంటే ఒక అమ్మాయి అంతగానం ట్రోల్ చేయడు, ఆమె ఫ్యూచర్ దెబ్బతింటుంది. నిన్న వీడియోలు వచ్చిన దగ్గర నుంచి ఒకటి ట్రోల్ చేసుకుంటే ఏమొస్తాయి? ఫాలోవర్స్ పెరుగుతారా? వ్యూస్ వస్తాయా? పైసలు రావు కదా. ఎందుకు అబ్బాయి ఇట్లా చేస్తున్నావు? ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది అబ్బా. నేను చెప్తున్నా. ఓకే, బాయ్.